ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? దేవుని దయ వల్ల అందరూ బాగున్నారని తలుస్తున్నాను. దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేలు కుదువై ఉండదు. అలాగే నా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ వందనాలు. ఈరోజు ఒక అంశం మీద అయితే రావడం జరిగింది. నా లోకరక్షకుని సువార్త మినిస్ట్రీస్ ద్వారా కొన్ని సమాజ సేవ కార్యక్రమాలు, అంటే సమాజ సేవ అంటే పెద్ద పెద్ద కాదండి, అంటే పెద్ద చెయ్యాలని ఉన్నది. కానీ మరి నాకు ఉన్న పరిస్థితిని బట్టి, నాకున్నటువంటి వనరులను బట్టే నేను కొన్ని మరి జనాలకి, పేదవారికి ఉపయోగపడాలని కొన్ని నా సంస్థ ద్వారా, అంటే నా మినిస్ట్రీ ద్వారా నేను దేవుని నామంలో మరి పరిచర్య నిమిత్తమై సహాయం చేయాలని నేను తలుస్తున్నాను. ఏదైనప్పటికీ చిన్న కార్యక్రమం, పెద్ద కార్యక్రమం అది మొదట ఒక అడుగుతోనే మొదలవుతుంది, చిన్న పనితోనే మొదలవుతుంది. అలాగే నేను చేసే ఈ పరిచర్యలో భాగమైనటువంటి సువార్త పరిచర్య ఏంటి, ఈ కార్యక్రమం ఏంటంటే లేని వారికి అన్నం భోజనం పెట్టడం, వస్త్రాలు వీలుంటే వస్త్రాలు వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో అది మరి మా అమ్మగారు అయితే మరి ప్రభువునందు నిద్రించారు. మరి ఆమెని దృష్టిలో పెట్టుకుని మరి కొన్ని నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటా మరి ఆశీర్వాదకరమని మరి చెప్పినటువంటి దేవుని వాక్యానుసారంగా మరి వాడిని జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని మా అమ్మ పేరు కృపమ్మ అండి. ఆ కృపమ్మ ఎంతోమందికి సహాయం చేసింది. మరి చాలామందికి సహాయం చేసి ఆవిడ మరి వ్యతిరేకతను కూడా కొన్ని తెచ్చుకున్నది. అయితే ఏదైనప్పటికీ దేవుని నామంలో సహాయం చేయాలి అనే ఉద్దేశంతో, ఎందువల్లంటే పేదలకు అప్పించేవాడు, పేదలకి సహాయం చేసేవాడు యెహోవాకి అప్పించేవాడు కింద లెక్క కదండి. ఆ ఉద్దేశ ప్రకారమే మరి నేను కూడా కొన్ని కార్యక్రమాలు చేయాలని నా కుటుంబము ఆశిస్తున్నది. అలాగే నా గురించి మరి ప్రార్థించండి. మరి అయితే ముఖ్య విషయం ఏంటంటే, కొంచెం ఫంక్షన్స్కి వీటికి చాలా గ్రాండ్గాను, చాలా మరి ఉన్నతంగా పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అవి చేస్తున్నారు. అయితే మిగిలిపోయిన ఆ ఫుడ్ను మాత్రం వేస్ట్ చేసి పడేయటం అయితే జరుగుతుంది. కానీ ఇక నుంచి మీరు ఎక్కడైనా ఫుడ్ వేస్ట్ ఉంటే నాకు ఫోన్ చేస్తే, ఫోన్ నెంబర్ ఇస్తాను, ఫోన్ చేస్తే మేము తీసుకుని మరి పేద ప్రజలకి దాన్ని పంచిపెట్టడం, మరి డిస్ట్రిబ్యూట్ చేయాలని ఆశతో ఉన్నాము. అలాగే నేను మరి కొంతమందికి పేదలకి నేను మరి ఫుడ్ అయితే నేను మా తమ్ముడు ఫుడ్ పంపిణీ చేయటం, అది లేని వాళ్ళకి ఆహారము మరి ప్యాకెట్స్ కింద ఇవ్వడం అయితే జరిగింది. మరి దాన్ని నేను వీడియో కింద చేశాను. నాది ఇందువల్ల మంచి పని అనేది 10 మందికి చెలిస్తే మరి ఆ పని అనేది వేస్ట్గా ఉన్నవాళ్ళు, వేస్ట్ చేయాలని మనస్తత్వం ఉన్నవాళ్ళు మంచిదానికి ఉపయోగపడుతుంది. అలాగే నాలాంటి వాడిని చూసి మరి కొంతమంది మరి ఇన్స్పైర్ అయ్యి మంచి కార్యక్రమాలు చేస్తారనే ఉద్దేశంతో మరి నేను 10 మందికి చూపించడం అయితే జరుగుతుంది. అలాగే నా సంస్థ, నా మినిస్ట్రీ గురించి, నా ప్రార్థన గురించి, నా పరిచర్య గురించి మరి ప్రార్థించవలసిందిగా మరి నా యూట్యూబ్ ప్రేక్షకులు నా శ్రేయోభిలాషిని కోరటం అయితే కోరుచున్నాను. అలాగే మరి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ఈ ఛానల్ చూస్తున్నారు కానీ మరి సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. మరి దయచేసి మరి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయవలసిందిగా మరి చూస్తున్నాను, ప్రోత్సహించవలసిందిగా. ఎందువల్లంటే మరి దేవుని కార్యాన్ని మనం దేవుని నమ్మిన వారు మరి ప్రోత్సహించకపోతే మరి అన్యజనులకి మరి సేవ అనేది మరి ఎలా వెళ్తుంది? మీ వంతుగా మీరు కృషి చేయండి, ఆ తర్వాత దేవుడు సహాయం చేస్తాడు. అంతేగాని మరి మా వల్ల ఏమవుతుంది అని మరి అనుకోవద్దు. ఎవరి వల్ల అయ్యేది వాళ్ళు చేస్తేనే ఏదైనా ముందుకు వెళ్తుంది. అలాగే మరి నేను చేయుచున్న ఈ పరిచర్యలో మరి సహాయం చేయవలసిందిగా, సహాయం అంటే నేను ఆర్థిక సహాయం ఏమి అడగట్లేదు మిమ్మల్ని, ప్రార్థనా సహాయమే ప్రార్థనలో పెట్టండి. నా పేరు సుమన్ బాబు, సరిపల్లి సుమన్ బాబు. నేను మరి చేయుచున్న పరిచర్యలో మరి నా సేవ గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. మరి అది నేను మరి ఆ వీడియోని నేను చూపిస్తాను, మీరు అందరూ మరి చూడండి.
దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అది రైసు, ఆహార పదార్థాలు పంచిపెట్టే విధానంలో రైస్ అండి, చికెన్ కర్రీ, ఒక స్వీటు, వాళ్ళ పిల్లలు తినడానికి ఒక విస్తర, ఒక అరటిపండు వేయటం అయితే జరిగింది. ఇది మనం ఉన్న దాంట్లోనే మనం చెయ్యాలనుకున్న పని చెయ్యాలని మా నాన్న అంటూ ఉంటారండి. అందువల్ల ఆలోచన వచ్చింది కాబట్టి మరి దాన్ని మనకు కుదిరినప్పుడు, అంటే ఉన్నదాన్ని బట్టి సందర్భానుసారంగా మరి కొన్ని సందర్భాల్లో చేయాలని తలుస్తున్నాను. అలాగే మరి దీన్ని ఎప్పటి నుంచో నేను నిజంగా ఒక ఉద్యోగం అని చాలా నేను ట్రై చేశాను, కానీ ఒకవేళ నిజంగా దేవుడు ఇస్తే, మమ్మల్ని ఆశీర్వదిస్తే ఒక అనాథాశ్రమం అంటే ఉన్న పరిస్థితి, అంటే చిన్న ఆదాయం వస్తే అందులో కొంత నా జీతంలో కొంత మరి తీసి నెలకి కొంతమంది స్వచ్ఛంద సంస్థలు కొంతమంది చేయగలరు. అంటే పెద్దవారు చేయలేకపోతున్నారు ఉన్నవాళ్ళు ఎలాగే, కానీ మనం చిన్నవాళ్ళమైనట్టు మనం చేస్తే మరి చాలామందికి ఆదర్శంగా ఉంటుంటుంది. పోనీ ఆదర్శంగా ఉండకపోయినా మన దేవుని యందు మనకు కలిగిన దాంట్లో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో మరి నేను ఒక ఆశ్రమం, కానీ ఒక పేదలకి ఫుడ్, మన ఆశ్రమం కల్పించకపోయినా ఒక ఫుడ్ పెట్టాలి. మరి మెయిన్ అందరికి ఎవరికైనాను మరి లోకంలో జీవించాలంటే రోజు ఇబ్బంది అయింది, ఏది లేకపోయినా బ్రతకొచ్చు, కానీ మరి ఆహారం లేకపోతే మనం మనిషి అన్నవాడు మరి ఇబ్బంది కదండి. మెయిన్ వనరుల్లో ఉండాల్సింది ప్రథమైంది, బ్రతకాలంటే ఆహారం, అన్నం తినాలి. అదే దాన్ని మనం పెడితే ఎలా ఉంటుందని ఒక తలంపు అయితే ఉండేది. అలాగే దాన్ని మరి ఇప్పటికెప్పుడు మనం చేయలేదు, ఏదో మనసుల్లో ఉండడమే, చేయాలనుకుంటామే, కానీ ఎప్పుడు చేసే అవకాశం రాలేదు. ఈసారి సరే నేను ఈ పాస్టర్ సువార్తలోకి రావటం, దేవుడు నన్ను పట్టుకోవటం, దేవుని పిలుపు మేరకు నేను సువార్థికుడిగా అవ్వాలని, నేను బైబిల్ ట్రైనింగ్ అయింది మొదలు చెయ్యాలి, ఏదో పని మన చేతనైంది చేయాలనే ఉద్దేశంతోనే నేను ఉండటం అయితే జరుగుతుంది. అలా ఆలోచన చేస్తున్నాను. అలాగే దేవుడు ఆశీర్వదిస్తాడండి. ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ఆచరణలో పెడితే, ముందడుగు వేస్తే దేవుడే దాన్ని నడిపిస్తాడనమాట. అందుకని మనం ముందు ఒక అడుగని వెయ్యాలి, అప్పుడు దేవుడే మనకి సహాయం చేస్తాడు. ఆ విధానంగా మనం చేయాలనే ఉద్దేశంతో నేను నా కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ నిర్ణయానికి వచ్చాను. అలాగే చెయ్యాలి, మరి పట్టుకెళ్ళాలి, తీసుకెళ్ళాలనేసి మరి మన దగ్గరలో ఉన్న తాడేపల్లిగూడెం తీసుకెళ్ళటం, అక్కడ కొంతమంది ఉన్నారు, ఇక సర్లే ఎప్పుడు ఉంటారు కదా అన్న ఉద్దేశంతోనే వెళ్ళి వాళ్ళని ఎతకటం అయితే జరిగింది. అందులోనే వాళ్ళు గూడెం వెళ్ళటం, అక్కడ కనిపించినటువంటి కొంతమందికి పంచిపెట్టడం అయితే జరిగింది. అదే ఈ వీడియోలో. ఇంచుమించు రాత్రి 8 అయిందండి. అప్పుడు 8, 7:30 అవునట్టు, 7:30, 8 అయింది. చాలామంది ఉన్నారండి. ఎందువల్లంటే లోకంలో ఎన్నో పరిస్థితుల్లో ఎన్నో రకరకాల ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. మనం అన్ని రకాలని మనం చేయలేం కాబట్టి మనకు కలిగిన దాన్ని మనం కొంత తీసి పెట్టడం అనేది చాలా మంచి పని. ఆ ఉద్దేశం ప్రకారమే నేను లోకరక్షకుడు సువార్త మినిస్ట్రీస్ ద్వారా మరిన్ని కార్యక్రమాలు మరి చెయ్యాలని మరి ప్రార్థించండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాను. ఫుడ్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారండి ఈ రోజుల్లో. మరి బయట ఆహారం కొనాలన్నా ఇబ్బందే. మరి లేని వాళ్ళు ఎంతోమంది ఉంటారని చూస్తామే, కానీ తీసుకెళ్ళిన తర్వాత ఎవరు తీసుకుంటారో, వాళ్ళు ఎక్కడ దొరుకుతారో అనే ఒక ఆలోచనతో వెళ్ళినప్పుడు మరి వాళ్ళ కోసం పెద్ద ఎతకాల్సిన పని లేకుండానే వాళ్ళు ఉన్నారు. ఎందువల్ల కష్టజీవులు ఎన్నో రకాలుగా మరి ప్రయాసపడుతున్న వాళ్ళు, మరి డబ్బులు పెట్టి కొనలేని వాళ్ళు, రకరకాల పనులతో పట్టణాలకు వచ్చిన వారు, ఎన్నో రకాల వాళ్ళు ఉంటారు. అయితే మరి వాళ్ళు ఏ అవసరతలతో ఉన్నారో మనకి అన్నీ తీర్చలేం, కానీ మన ఆహారం అనేది కడుపు నిండా పెడితే అదేనండి. మనం ఏది పెట్టినా పట్టుకుపోయి మోసుకెళ్ళిపోతారేమో, కానీ ఆహారం, అన్నం మాత్రమే తినగలిగినంత మాత్రమే మిగతాది వద్దంటారు. అప్పుడు
దాన్ని మాత్రం వద్దనే మన కడుపుని చాలినంత వరకు తినే రకం తినేయగలం, ఇంకా మిగతా ఎక్కువ తినలేము. అలాగే మనం ఆహారం పెట్టగలిగితే లేని వారికి చాలా అది. అందువలన దేవుడు పేదలకి సహాయం చేసేవాడు, యెహోవాకి అప్పించినట్లు. మన దేవుడికి మరి అప్పించడానికి అసలు దేవునికి అప్పు ఇవ్వటానికి మనకి మరి అసలు మాట ఎంత పెద్దగా ఉందండి మాట. దేవుడికే సహాయం చేయటం అంటే మనం అసలు దానికి సరిపోగలమా?